మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేటువంటి ఒక ఘట్టం ముగిసింది. మీకు అందరూ కూడా తెలుసు, దేశంలోకెల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి జాబ్ తెచ్చుకోవాలని దేశంలో ఉండేటువంటి యువతంతా కూడా ఎదురు చూస్తుంటుంది. అలాంటి ఎగ్జాము 3 స్టేజెస్లో జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, మరి ఇంటర్వ్యూ. మరి ఇవాళ 2025లో మొదటి ఘట్టమైనటువంటి ప్రిలిమ్స్ ముగిసింది. మార్నింగ్ GS1 జనరల్ స్టడీస్ జరిగితే ఆఫ్టర్నూన్ CSAT CSAT అనే పేరుతో పిలుస్తుంటారు, అది ఆఫ్టర్నూన్ జరిగింది. మరి జరిగిన తర్వాత పేపర్ ఎలా వచ్చింది, ఈ ఎగ్జామ్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ అనేటువంటి నేను మెయిన్స్కి వెళ్ళగలుగుతామా లేదనేటువంటి ఆలోచనలు చాలామంది విద్యార్థుల్లో ఉంటాయి. మరి మీరందరూ కూడా చక్కగా రాశారు, మీ ఫేసులు చూస్తే అర్థమవుతుంది నాకు. చక్కగా రాసి మరి అనాలిసిస్ అడుగుతున్నారు. ఈ అనాలిసిస్ చేయడానికి డాక్టర్ గిండీస్ IAS అకాడమీ ఫ్యాకల్టీ మరి సంవత్సరం పొడికి చాలా కష్టపడ్డారు. మరి వాళ్ళల్లో GS1కి ప్రతినిధిగా మరి హిస్టరీ ఫ్యాకల్టీ అయినటువంటి KS గారిని, అలాగనే CSAT యొక్క విశ్లేషణ అడగడానికి మన యాప్టిట్యూడ్ ఫ్యాకల్టీ అయినటువంటి శేషు గారిని ఈరోజు మేము ముందు తీసుకొని వస్తూ మరి ఈరోజు మేము ముఖాముఖిలాగా చర్చలాగా మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా GS1 మార్నింగ్ జరిగింది 9:30 to 11:30. మరి 9:30 to 11:30 జరిగినటువంటి ఈ 2 hours ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఇచ్చారు. 200 మార్క్స్ ఉన్నాయి. 1/3 నెగిటివ్ ఉంటుంది. మనకంతా తెలుసు, అనేకమైన అంశాలు ఉంటాయి. మరి అలాంటి అంశాలు బోధించినటువంటి మీకు సంవత్సరం పొడికి మీతో పాటుగా పనిచేసినటువంటి మన KCR గారు మీకు ఈరోజు మనం వారిని వెల్కమ్ టు డాక్టర్ గిండీస్ IAS అకాడమీ తిరుపతి. తో ఈరోజు ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025 అందరూ రాసినందుకు ధన్యవాదాలు. తో ఈరోజు మనం చూసుకుంటే పేపర్ అనాలిసిస్ ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తో మనకున్న సబ్జెక్ట్స్ మేము చూసుకుంటే హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరెవరికి ఎన్ని క్వశ్చన్స్ మార్క్స్ UPSC వాళ్ళు ఇవ్వడం జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ 15 క్వశ్చన్స్, పాలిటీ 14, ఇండియన్ ఎకనామీ 13, geography 14, general science 14, and the very important one current affairs, science and technology, environment అన్నీ కలిపి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు డిఫికల్టీ లెవెల్ కూడా మీరు చూసుకుంటే అన్నీ కూడా మోడరేట్ లెవెల్లోనే ఉన్నాయి. సో ఐ థింక్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా రాయగలిగే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. GS పేపర్లో జనరల్గా మెడివల్ హిస్టరీలో కూడా జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి మెడివల్ హిస్టరీ గురించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారా, పిల్లలు ఏం చేస్తారు ఏంటి అని అడుగుతున్నాను సార్. కమింగ్ టు అవర్ హిస్టరీ సబ్జెక్ట్, హిస్టరీ నుండి మీరు చూసుకుంటే చోళాస్ పైన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అండి. తో మన మలేషియా ఏరియా, మన శ్రీలంక ఏరియా, ఈ ఏరియా మొత్తాన్ని పరిపాలించిన రాజు శ్రీ విజయ అని వారు ఉన్నారు. తో ఆ శ్రీ విజయ వారిని ఎవడు ఓడించారు అని చెప్పి అడగడం జరిగింది మిడివల్ ఇండియా నుండి. తో మిడివల్ ఇండియా నుండి 1 or 2 క్వశ్చన్స్ తప్ప మనకి ఎక్కువ రాలేదండి. తో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి మోడర్న్ ఇండియా నుండి ఇవ్వడం జరిగింది. రాజారాం ఇష్యూ చూసుకోండి, పూనా ప్యాక్ట్ చూసుకోండి. తో మ్యాక్సిమం ఎగ్జామినర్ మొత్తం కూడాను మోడర్న్ ఇండియా పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినాడు సార్. ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను సార్, మీకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మనం పర్సనల్ మెంటర్షిప్ ఇస్తున్నాం. 1 స్టూడెంట్ ఫ్రమ్ వైజాగ్ యూ నో వెరీ వెల్, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నౌ సార్. ఎవ్రీడే నా దగ్గరికి వస్తారు, ఆమె కరెక్షన్ చేసుకుంటారు. రామస్వామి గురించి జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే వి డిస్కస్, మీకు గుర్తుంటారు సార్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రైట్. ఎందుకంటే సార్ మన తమిళనాడు ఏరియాలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ జరిగిందండి దళితుల కోసం. సో రామస్వామి నాయకర్ హూ ఫౌండెడ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. అలాగే ఆయన కొన్ని న్యూస్ పేపర్స్ కొడియారుసు, విడుతల, ఏకతొర్రిపు లాంటి 3 న్యూస్ పేపర్లు కూడా వారిలో రిలీజ్ చేశారు అండి దళితుల కోసం. అయితే ఆయన చేసిందంతా కూడా ఏ ఇయర్ సార్? 1925. సో ఇప్పుడు ఏ ఇయర్? 2025. 100 years అయ్యింది సార్. సో అందుకే మన పిల్లలు కూడా మనం చెప్పినాం సార్, 100 years అయ్యింది కాబట్టి ఖచ్చితంగా రామస్వామి నాయకర్ పెరియార్ పైన అడిగే క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఆ విధంగా వచ్చింది సార్. అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే 2 క్వశ్చన్స్ నేను కురుక్షేత్ర చదవమన్నా.
కొన్ని వీడియోస్లో ఏం చెప్తారంటే యోజన కురుక్షేత్రం వెళ్ళొద్దంటారు. అరే బాబు 50 years బ్యాకే నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఆ రోజు చదివినాను. ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికి కూడా రిలయబుల్ సోర్స్ ఏంటంటే కురుక్షేత్ర యోజన బెస్ట్ ఎగ్జాంపుల్. అందాక అమ్మాయి చెప్పొచ్చింది, సార్ నిన్న చూసాను సార్ కురుక్షేత్రలో ఆ క్వశ్చన్ వచ్చిందని. ఇలాగ మన డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీలో ఎప్పటికప్పుడు మీకు అవేర్నెస్ ఇవ్వడమే కాకుండా మంచి ఫ్యాకల్టీ హైదరాబాద్ వైజాగ్ నుంచి కావడం కాకుండా ఇలా మనం ఎప్పటికప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైట్, ఎనీవే వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జిఎస్ స్టాఫ్ అందరి తరఫున మీరు మరి వచ్చారు ఇక్కడ డయాస్ పైకి, మీరు అప్రిషియేట్ చేస్తాను. నెక్స్ట్ మరి ఇవాళ చూసాం జిఎస్ పేపర్ గురించి వారు చెప్పారు. లాస్ట్లో అనాలిసిస్ మాట్లాడే ముందు ఇక్కడ సిఎస్ఏటి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 4:30కి సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్స్కి జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు క్వాలిఫైయింగ్ నేచర్. మార్నింగ్ ఏమో మెయిన్స్కి తీసుకెళ్తే ఆఫ్టర్నూన్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, ఇది క్వాలిఫై చాలు. అలాంటి పేపర్లో రీజనింగ్, యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్ ఇలాంటి స్కిల్స్ ఏమవుతుంటాయో వీటిని చూస్తారు క్వాలిఫైయింగ్ నేచర్. మరి ఆ పేపర్ని మీకు 1 year పాటు మీకు నేర్పించినటువంటి శేషు సార్ ఉన్నారు. చాలా అకాడమీలో సీసెట్ నెగ్లెక్ట్ చేస్తారు. మన సీసెట్ కూడా మన రెగ్యులర్ పార్ట్ ఆఫ్ కరికులంలో పార్ట్గా చేసి మీకు నేర్పిస్తున్నాం. మరి మిమ్మల్ని పిలుస్తున్నాం సార్. వెల్కమ్ టు గిండీస్ ఐఏఎస్ అకాడమీ. నేను మీ శేషు సార్. మనం ఈరోజు జరిగినటువంటి సీసాట్ పేపర్ అనాలసిస్ చూద్దాం. సీసాట్లో మెయిన్గా 3 sections ఉంటాయి: అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. అర్థమెటిక్ నుంచి 36 questions అయితే రావడం జరిగింది. అర్థమెటిక్ పేపర్ మోడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్లో ఉంది. అదేవిధంగా రీజనింగ్ నుంచి 15 questions అయితే రావడం జరిగింది. ఇంగ్లీష్ నుంచి 29 questions వచ్చాయి. టోటల్ 80 questions ఉంటాయి. మనం క్వాలిఫై అవ్వాలంటే జస్ట్ మనం 27 questions చేస్తే చాలు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 80 questionsని స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఈ టైప్లో మనం అటెంప్ట్ చేయకుండా ఆల్రెడీ మన స్టూడెంట్స్కి అయితే ఇంటిమేట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్సే అటెంప్ట్ చేస్తే టైం సరిపోతుంది. అది కాకుండా మనకు ఉండేది 80 questions. మనం క్వాలిఫై అవ్వాలంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి అటు ఇటు 35 questions చేసినా చాలు. ప్రతి క్వశ్చన్కి యావరేజ్గా మనకు 3 to 4 minutes టైం ఉంటుంది. మనం ఫస్ట్ స్టెప్ ఏమంటే ఉండే పేపర్లో ఈజీ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయాలి. వాటిని టిక్ మార్క్ చేసుకొని మనం చేయగలిగితే ఖచ్చితంగా ఈ సీసాట్ పేపర్ని ఖచ్చితంగా మనం క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ సరే, సో యావరేజ్గా ఇప్పుడు మీరు ఎగ్జామ్ అయిపోయింది. ఈ ఎగ్జామ్లో సీసెట్కి సంబంధించి మన స్టూడెంట్స్ పక్కన పెడితే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది? పేపర్ అయితే కొంచెం డిఫికల్ట్గానే ఉంది. కానీ మనం 200 మార్క్స్కి 66 మార్క్సే తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ మార్క్స్ ఫైనల్ సెలక్షన్కి అవసరం లేదు కాబట్టి మనం ఈజీగా అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అంటే సీసాట్ అనేటువంటిది క్వాలిఫైయింగ్ నేచర్ అమ్మా. మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ ఆధారంగా మిమ్మల్ని మెయిన్స్ కలవ చేస్తారు. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అనేటిది క్వాలిఫై కావాలి. అయితే చాలా ఇన్స్టిట్యూషన్స్లో చేసే పొరపాటు ఏంటంటే ఏముందిలే సీసాటే కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా మన డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీలో Day 1 నుంచి ఇక్కడ మీకు సీసాట్ అంటే యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, కాంప్రహెన్షన్ స్కిల్స్ కావచ్చు, అంటే ఇంగ్లీష్ మీరు పిలుస్తుంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ రెగ్యులర్గా మంచి మెటీరియల్ ఇవ్వడమే కాకుండా మంచి ఫ్యాకల్టీని పెట్టడమే కాకుండా రెగ్యులర్ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల నేను ఇప్పటివరకు వచ్చి నాకు ఫీడ్బ్యాక్ ప్రకారంగా మిమ్మల్ని అందరినీ మాట్లాడాను. నేను సీసాట్ ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినటువంటి శేషు సార్ చెప్పినట్టుగా మనకి 80 questions ఉంటే 80 questionsలో మనకు టోటల్గా 200 మార్క్స్కే ఉంటాయి. 27 questions రాస్తే చాలు మనకి, అంటే కరెక్ట్గా రాస్తే. మరి ఈరోజు పిల్లలందరూ కూడా చక్కగా రాశారు. అందులో ఏమైతే ప్రాక్టీస్ చేయించామో దాంట్లో నుంచి వచ్చున్నాయి. కాబట్టి మిగతా వాళ్ళు డిఫికల్టీ లెవెల్ పక్కన పెట్టలేదు. పక్కన పెడితే మన స్టూడెంట్స్ ఖచ్చితంగా సీసాట్ క్వాలిఫై అవుతారని నమ్మకం నాకైతే ఉంది. ఎనీవే వన్స్ అగైన్ నేను మరి ఇప్పుడు ఉండేటువంటి దీన్ని అనాలిసిస్ చేస్తూ ఈ ఒక్కసారి మీకు ఈ మార్నింగ్ జరిగిన ఎగ్జాము, ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జాము, ఈ రెండింటి గురించి కట్ ఆఫ్ ఎంత ఉందనేసి చాలామంది రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వారిది. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇఫ్ యూ సీ ద కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ చూస్తే మనకి ఎంత వచ్చింది చూశారు. ఇక్కడ జనరల్ కేటగిరీలో 87.98 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. మరి ఈడబ్ల్యూఎస్ కోటా ఏమవుతుందో 85.92 ఉంది. మరి ఓబీసీ కేటగిరీలో 87.28, ఎస్సీలో 79.03, ఎస్టీలో 74
7.23 ఉంది. మరి ఇలాంటి కట్ ఆఫ్ని ఇప్పుడుండే మార్నింగ్ ఉండేటువంటి డిఫికల్టీ లెవెల్ని పిల్లలు సర్వే చేశాం, అన్ని సెంటర్లకు వెళ్ళాం, ఎలా రాశారు మన స్టూడెంట్స్ కాదు టోటల్గా తిరుపతి కేంద్రంగా రాసినటువంటి విద్యార్థులందరి దగ్గర నుంచి కూడా మనం సర్వే చేయడం జరిగింది. ఆ చేస్తే మాకుండేటువంటి ఐడియా ప్రకారం మాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం మన గెస్సింగ్ ఏంటంటే 80 to 86 అనేటువంటిది ఈ సంవత్సరము ప్రిలిమ్స్ కట్ ఆఫ్గా ఉండొచ్చని ఓసీ క్యాండిడేట్స్కి, అలాగే దాన్ని బట్టి మిగతా రిజర్వేషన్ ఉండేటువంటి కేటగిరీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎనివే మీకు ఉండేటువంటి సీసాట్లో మరి ఆఫ్టర్నూన్ ఉండేటువంటి దాంట్లో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ 66 మార్క్స్ అంటే 33% ఎలాగో క్వాలిఫై అవుతారు. కాబట్టి ఎక్కడ టెన్షన్ పడక్కర్లేదు. మరి రేపటి నుంచి మీకు అందరికీ తెలుసు డే 1 నుంచి ఎవరైతే బాగా రాసామనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నారో డే 1 నుంచే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి. అలాగనే 26 ప్లాన్ చేసేవాళ్ళు కొంతమంది చేరున్నారు స్టూడెంట్స్. మీరు ఇక్కడి నుంచి కూడా రేపటి నుంచే యాంథ్రోపాలజీ స్టార్ట్ అవుతుంది మన అకాడమీలో. మీరు ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా రెగ్యులర్గా అటెండ్ కండి. ఇదే జోష్ కంటిన్యూ చేయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ ద సక్సెస్.